హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరీస్ స్టోరీ టైం. ఈరోజు చెప్పబోయే కథ దరికి రావా చెల్లి. కథలోకి వెళ్ళబోయే ముందు తప్పకుండా లైక్ చేసి కామెంట్స్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ కాల్సం చేయకుండా కథ ఏంటో చూసేద్దాము. దరికి రావా చెల్లి 31 ఎపిసోడ్. ఆర్య ప్రేమను చూస్తుంటే నీలికి చాలా అబ్బురంగా అనిపించింది. మళ్ళీ అక్కడ ఉంది అపర్ణ అని గుర్తుకు వచ్చి కోపం వచ్చింది. ఫోన్ పెట్టేసి, నీల్, ఈవినింగ్ నీ వర్క్ చేయటం అయిన తర్వాత రోజు కనపడకుండా వెళ్ళినట్లు వెళ్లకు, నీతో కొంచెం పనుంది అని అన్నాడు ఆర్య. అలాగే ఆర్య గారు, వెళ్ళంలే, ఉంటాను, నేను వెళ్ళి వర్క్ చేస్తాను అన్నాడు. ఓకే, నువ్వు వెళ్ళు అన్నాడు ఆర్య. నీల్ బయటికి వెళ్ళి తన చైర్లో కూర్చోగానే శరత్ నీల్ దగ్గరకు జరిగి, నీల్, బాస్ నీతో ఇంతసేపు ఏం మాట్లాడారు? అసలు బాస్కు నువ్వు ఎలా తెలుసు అని ఆతృతగా అడిగాడు. నేను ఎలా తెలుసు తర్వాత చెప్తాను, కానీ ముందు వర్క్ చేయి, చూశారంటే ఇద్దరిని తిడతారు అని అన్నాడు నీల్. సరే, రూమ్కి వెళ్ళిన తర్వాత చెద్దులే అని తన ప్లేస్కి వెళ్ళాడు శరత్. ఆర్య ఫోన్ పెట్టేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తే ఏమంటారో అని వెతికి వెతికి ఒళ్ళంతా చెమటలు పట్టేసరికి స్నానం చేసి వద్దామని వాష్రూమ్కి వెళ్ళింది అపర్ణ. నీల్ వెళ్ళిన తర్వాత ఆర్య వర్క్ చేసుకుంటూ అపర్ణ గురించి ఆలోచిస్తూ, నేను ఎలా చూస్తున్నానో తెలుసుకునేదాకా నిద్రపోయాలా లేదుగా అని నవ్వుకొని, నేను చెప్తేనే అది ఎక్కడుందో నీకు తెలిసేదమ్మడు అని అనుకుంటూ వర్క్ చేస్తూ ఉన్నాడు. లక్ష్మి అంజుకు కాల్ చేసి, ఎలా ఉన్నావు అంజు అని అడిగింది. నేను బాగానే ఉన్నాను, ఎగ్జామ్స్ కదమ్మా, చదువుకుంటున్నాను. నీ ఎగ్జామ్స్ అయితే నువ్వు కూడా హైదరాబాద్ వెళ్తావు కదా, అప్పుడు నువ్వు అప్పుకి దగ్గరగా ఉండొచ్చు అని అన్నది లక్ష్మి. మేము వాళ్ళకి దగ్గరగా ఎలా ఉంటామమ్మా, వాళ్ళు కోటీశ్వర్లు, వాళ్ళు ఉండే చోటు మేము ఉండలేం కదా అన్నది. అంజు మాట తేడాగా ఉండేసరికి, అంజు ఏమైంది, ఏదోలా మాట్లాడుతున్నావు అని అడిగింది లక్ష్మి. ఏం లేదులే అమ్మా, డాడీ ఎలా ఉన్నారు అని అడిగింది అంజు. ముందు నేను అడిగేదానికి సమాధానం చెప్పు, ఏం జరిగింది? నీల్ బావ ఆఫీస్లో పనిచేస్తున్నాడని చెప్పావు కదా, అక్కడ ఏమైనా జరిగిందా? అమ్మా, అలాంటిదేం లేదులే, ఆయన ఆఫీస్కి వెళ్తున్నారు. అప్పు ఫోన్ చేసిందా అంజు అని అడిగింది లక్ష్మి. నేను రాత్రి మాట్లాడానమ్మా, అప్పు బాగానే ఉందంట. అప్పుకి నీకు మధ్య ఎలాంటి మనస్పర్ధలు రాకుండా చూసుకోండి అంజు. వాళ్ళు చూస్తే చాలా డబ్బున్న వాళ్ళని మనకు నీ పెళ్లి బట్టలకు వెళ్ళినప్పుడే తెలిసింది కదా. నీల్ అక్కడ పనిచేస్తున్నాడు కదా అని మీ బావ మాట్లాడటం లేదని నీల్ని అస్సలు అనుకోవద్దని చెప్పు. ఆఫీస్ విషయాలు ఆఫీస్ వరకే అంజు, ఇంట్లో మాట్లాడుకోకండి, అలా ఉంటేనే అందరికీ మంచిది, సరేనా? సరే అమ్మా, చెప్తాలే, నేను చదువుకుంటాను, ఇక ఉంటాను అని ఫోన్ పెట్టేసింది అంజు. సరే అంజు, అప్పు ఫోన్ చేస్తే నాకు కాల్ చేయమని చెప్పని లక్ష్మి కూడా ఫోన్ పెట్టేసింది. లక్ష్మి చెప్పిన విషయాల గురించి ఆలోచిస్తూ, బావ సంగతి నాకు తెలుసు కదా, ఆఫీస్కి బాస్ అంటే ఎంతమందిని చూసుకోవాలి, ఎన్ని పనులుంటాయి, అది కాక కొత్తగా ఆఫీస్ స్టార్ట్ చేశారు. ఇలాంటి టైంలో బావ ఎలా మాట్లాడతాడు? ఆయన చెప్పగానే నాకు కోపం వచ్చి అప్పుకు కాల్ చేసి ఏదేదో అన్నాను. ఈసారి ఆయన ఫోన్ చేస్తే ఆఫీస్ విషయాలు చెప్పొద్దని చెప్పాలి అని అనుకొని కొంతసేపు ఆగి అప్పుతో మాట్లాడతాను, పాపం నా మాటలకు ఎంత బాధపడిందో అని అనుకుంది అంజు. అపర్ణ వాష్రూమ్లో నుండి బయటకు వచ్చి బెడ్ మీద ఉన్న చీర తీసుకుంది. ఆర్య వర్క్ చేయటం ఆపి మళ్ళీ అపర్ణ ఏమైనా తింగర పని ఏమైనా చేస్తుందేమని అనుమానం వచ్చి ల్యాప్టాప్ ఆన్ చేశాడు. అపర్ణ వాష్రూమ్ నుంచి వచ్చి బయటకు రావటం చూసి అలానే ఫ్రీజ్ అయిపోయాడు ఆర్య. బ్లాక్ కలర్ పెట్టికోటు, బ్లాక్ కలర్ బ్లౌజ్ వేసుకొని, తలకు టవల్ చుట్టుకొని బెడ్ మీద ఉన్న చీర తీసుకొని అపర్ణకు తెలియక కెమెరా ఎటో వైపుందో అటే నిలబడింది. ఆర్య ఆఫీస్లో కూర్చొని అపర్ణ అందాలను కన్ను అర్పకుండా చూస్తూ బ్లౌజ్కి పెట్టికోటుకి మధ్య ఉన్న నడుము తెల్లగా మెరిసిపోతూ కనిపించింది. బ్లాక్ కలర్ కావటం వల్ల ఇంకా తెల్లగా కనిపించింది. ఆర్యకు వెంటనే వెళ్ళి నడుమును చుట్టుకొని ముద్దు పెట్టాలని మనసు తెగ ఆరాటపడింది. అపర్ణ చీర చుట్టుకొని కట్టుకుంటుంటే, ఆ చీర ఎంత అదృష్టం చేసుకుందో, నా అమ్మడం చుట్టుకొని ఉంటుంది, నేను ఆ చీరనైనా కాకపోతున్నాయి అని మనసులో అనుకొని అపర్ణ కుర్చీలు పెట్టుకుని దోపుకొని బయట సరిగా వేసుకొని జుట్టుకున్న టవల్ తీసింది. జుట్టు అంతా అపర్ణ వెనుక పరుచుకుంది. అమ్మడు అప్పుడే చీర కట్టుకోవటం అయిపోయిందా అని కళ్ళు మూసుకొని అపర్ణ అందాలను ఒక్కసారిగా గుర్తు తెచ్చుకోగానే ఆర్యకైతే అపర్ణ ముందుకు వెళ్ళి వాలాలని అనిపించింది.
అమ్మడని అనవసరంగా చూశాను. ఇప్పుడు మనసు అమ్మడి దగ్గర నుంచి రాదు. ఆఫీసులో చేయాల్సిన వర్క్ చాలా ఉంది. ఇప్పుడు వర్క్ మీద ధ్యాస మళ్ళాలి అంటే అమ్మడితో మాట్లాడితే గాని వర్క్ చేయలేననుకుని ఆపన్నకి కాల్ చేశాడు ఆర్య. ఆపన్నకి అలసటగా అనిపించి బెడ్ మీద పడుకోగానే రాత్రి ఆర్య చేసింది గుర్తుకు వచ్చి మనసంతా తీయని అనుభూతికి లోనై ఆర్యను చూడాలని అనిపించి ఫోన్లో ఆర్య ఫోటో చూస్తూ నన్ను ఎలా అలా మార్చేశారు ఆర్య గారు. మీ ఆలోచన నా మనసులోకి వస్తే చాలు మనసులో తెలియని అనుభూతి కలిగి బిక్కిరి బిక్కిరి చేస్తుంది. రాత్రి మీరు చేసింది తలుచుకుంటే చాలు మీ కౌగిల్లో ఒదిగిపోవాలని అనిపిస్తుంది అని అనుకుంటూ ఫోటోకి ముద్దు పెట్టింది. అది చూసిన ఆర్య తన ఫోటోకి ముద్దు పెట్టిందని అర్థమై కాల్ చేశాను. ఆర్య కాలు చూడగానే ఆ పన్నకి ఆర్య చూస్తున్నాడని అనిపించగానే సిగ్గుతో మొహం ఎర్రబడింది. అమ్మడు ఆ ముద్దేదో ఫోటోకి పెట్టే బదులు నాకే పెట్టొచ్చు కదా అన్నాడు. ఆర్య గారు మీరు ఆఫీస్కి వెళ్ళి పని చేయకుండా ఇదేం పని చెప్పండి అన్నది అపర్ణ. నేను పని చేయకుండా కూర్చోలేదమ్మడు, పని చేస్తూ మధ్య మధ్యలో నా అమ్మడు ఏం చేస్తుందా అని చూస్తున్నాను. మీరు అలా చూస్తూ ఉంటే మీరు మళ్ళీ ఇంటికి వచ్చేదాకా నేను ఈ రూమ్లోకి రాను అని తనలో నవ్వుకుంటూ చెప్పింది. అపర్ణ అలా అనగానే గుండె పట్టుకొని నువ్వు అలా అంటే ఈ గుండె ఎలా తట్టుకుంటుందమ్మడు. మరి ఆఫీస్కి వెళ్ళింది పని చేసుకోవటానికి కానీ ఇలా ఆఫీస్లో ఉండి నన్ను చూడటానికి కాదు కదా ఆర్య గారు. నేను ప్రతిరోజు నిన్ను చూస్తూ నా వర్క్ కంప్లీట్ చేసుకుంటాను. నువ్వు నా వర్క్కి ఏమీ డిస్టర్బ్ అవ్వవు అమ్మడు, ఇంకా నాకు ఎనర్జీ ఇస్తావు అని అన్నాడు ఆర్య. ఆర్య గారు ఇది వరకు అసలు ఇలా మాటలే వచ్చేవి కాదు. మాట్లాడితే చాలు అరిచినట్లు ఉండేది. ఇప్పుడు ఇలా ఎలా మాట్లాడుతున్నారు. అంతా నీకోసమే అమ్మడు, నీ మీద నీ మీద ప్రేమ నన్ను ఇలా మార్చేసింది అని అన్నాడు. మీ ప్రేమకు పేరేం పెట్టాలో కూడా నాకు తెలియటం లేదు ఆర్య గారు. ప్రేమలే పేరు లేని ప్రేమనుకో అని నవ్వి ఈ చీరలు ఎంత అందంగా ఉన్నావో తెలుసా, ఇప్పుడే వచ్చి నిన్ను కౌగిల్లో బంధించాలని ఉంది అని అన్నాడు. అపర్ణ సిగ్గుపడుతూ రాత్రి చేశారు కదా అదే అని అన్నది. ఈ రోజు నీకోసమైనా తొందరగా వర్క్ చేసుకుని వచ్చేస్తానమ్మడు బాయ్ అని ఫోన్ పెట్టేసి ల్యాప్టాప్ ఆన్లో ఉంటే అపర్ణని చూడాలనిపిస్తుందని ఆఫ్ చేసి ఈవినింగ్ దాకా వర్క్ చేసి అంతా కంప్లీట్ అవగానే ఆఫీస్ బాయ్కి చెప్పి ఇంటికి వెళ్ళటానికి బయటకు వచ్చేసరికి నీల్ కనిపించాడు. నీల్ వర్క్ చేయటం కంప్లీట్ అయిందా అని అడిగాడు ఆర్య. అయిపోయింది ఆర్య గారు, మీరు ఉండమన్నారని ఉన్నాను. సరేరా వెళ్దామని ముందుకు వెళ్ళిపోయాడు ఆర్య. శరత్ వచ్చి ఎక్కడికి నీల్, బాస్ రమ్మంటున్నారు అని అడిగాడు. తెలియదు శరత్, నేను వెళ్ళి వస్తాను నువ్వు వెళ్ళు అని చెప్పి ఆర్య వెనక వెళ్ళాడు నీల్. ఆర్య తొందరగా వస్తారని అపర్ణ రెడీ అయి అద్దంలో చూసుకొని కిందకు వచ్చింది. అపర్ణ ఆర్య వస్తున్నాడా అని అడిగింది తులసి. ఈ రోజు త్వరగా వస్తానన్నారు పెద్దత్తయ్య గారు అని చెప్పింది అపర్ణ. అవునా సరేనమ్మా అన్నది. అపర్ణ బయటికి వెళ్ళి ఆర్య కోసం ఎదురు చూస్తూ ఉంది. ఆర్య గారు త్వరగా వస్తానని చెప్పారు కదా ఇంకా రాలేదేమిటి అని జడ ముందుకు వేసుకొని చేతితో తిప్పుతూ తిరుగుతూ ఉంది. ఆర్య కారు రాగానే అపర్ణ ఆనందంతో ఆర్య గారు వచ్చారంటూ గబగబా కారు దగ్గరకు వెళ్ళి ఆర్య గారు అంటూ పిలవబోయింది. కారులో నుండి నీల్ బయటికి దిగుతాను చూసి నోట్లో మాట నోట్లోనే ఆగిపోయి అలానే చూస్తూ ఉంది. ఆర్య కారు దిగి వచ్చి అమ్మడు నా కోసమేనా ఇక్కడ ఉన్నా అని అపర్ణ చుట్టూ చేయివేశాడు. నీల్కి అది చూడగానే కోపం వచ్చి ఇది చూడటానికేనా నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు ఈయనగారు అని మనసులో అనుకుంటూ ఉన్నాడు. నీల్ ఇక్కడికి ఎందుకు వచ్చాడు, ఆర్య గారు తీసుకొచ్చారా అని ఆలోచిస్తూ ఆర్య అడిగిన దానికి సమాధానం చెప్పకుండా అలానే ఉంది. అపర్ణ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండేసరికి అమ్మడు అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఏంటి సైలెంట్గా ఉన్నావు, ఇంటికి నీరు తీసుకొస్తే ఏం మాట్లాడవేంటి, ఏమైంది అని అడిగాడు. ఏమి లేదు ఆర్య గారని నీల్ వైపు చూసి బాగున్నారా అని అడిగింది. నీల్ బాగున్నానన్నట్టు తల ఊపాడు. లోపలికి వెళ్దాంరా నీల్ అని ముగ్గురు లోపలికి వెళ్ళారు. తులసి ఆర్యతో నీల్ రావటం చూసి ఎవరా అని చూస్తూ ఉంది. నీల్ లోపలికి అడుగుపెట్టి ఇంటిని ఆశ్చర్యంగా చూస్తూ ఇంత పెద్దింట్లో నా అపర్ణ ఉండేది, ఇలాంటి ఇంట్లో ఉంటే తన కళ్ళకు నేను ఎలా కనిపిస్తాను, నాకన్నా డబ్బున్నవాడు కాబట్టే నన్ను వదిలి ఈయన గారిని చేసుకుంది అని ఇంతకుముందు నేను అన్నది నిజమే అది అని ఒప్పుకోవచ్చు కదా, ఒప్పుకోవటం లేదు అని ఆలోచిస్తూ ఆర్య వెనక వెళ్ళాడు. ఆర్య ఎవరితను, నీ ఫ్రెండా, ఎప్పుడూ రాలేదు అని అడిగింది తులసి. ఫ్రెండ్ కాదమ్మా, అపర్ణ వాళ్ళ చెల్లి పెళ్లికి వెళ్ళాం కదా, ఇతనితోనే పెళ్లి జరిగింది. మన కంపెనీనే జాబ్ చేస్తున్నాడు. నిన్న పరిచయం చేద్దాం అనుకున్నా కుదరలేదు.
అందుకే ఈరోజు ఇంటికి తీసుకొచ్చాను అని నీల్ని తులసికి కావేరికి పరిచయం చేశాడు. మా అపర్ణకు మరిది అవుతావా అని తులసి అనగానే నీళ్ళు మనసు కోపంతో రగిలిపోయింది. నీ కొడుకు ఉండాల్సిన ప్లేస్లో నేను ఉండాల్సి వచ్చింది అని ఆర్య అపర్ణ మీద చెయ్యిని ఇంకా తీయకుండా అలానే పట్టుకొని ఉండటం చూసి ఛ, ఈయన గారికి రమ్మనగానే వచ్చిన నన్ను అనుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్న నీళ్ళు చూసి తులసి కూర్చోబాబు అన్నది. తులసి చెప్పి నీళ్ళు వినకుండా తన ఆలోచనలో ఉంటే ఆర్య చూసి నీళ్ళు మమ్మీ కూర్చోమంటే వినపడలేదా అని అన్నాడు. నీల్ వెంటనే సారీ అంటే వినలేదని కూర్చున్నాడు. చంద్రిక వాటర్ తీసుకొచ్చి ఇచ్చి వెళ్ళింది. నీల్ నువ్వు ఒక్కడే వచ్చావా, నీకు అమ్మాయిని కూడా తీసుకొచ్చావా అని అడిగింది తులసి. పెద్దత్తయ్య గారు అంజుకి ఎగ్జామ్స్ ఉన్నాయి, అవి అయిన తర్వాత వస్తుంది అని చెప్పింది అపర్ణ. అవునా, మరి నువ్వు ఎక్కడ ఉంటున్నావు నీల్, ఒక్కడవే అయితే మా ఇంట్లో ఉండాల్సింది కదా అని అన్నది తులసి. కరెక్టే కదా మమ్మీ, నాకెందుకు ఐడియా రాలేదు అన్నాడు ఆర్య. మీకు ఆ ఐడియా రాకపోవటమే నయమైంది, వచ్చి ఉంటే ఈ నీళ్ళు చూపులతోనే నేను చచ్చిపోయేదని అని మనసులో అనుకుంది అపర్ణ. అపర్ణ ఆర్యకు తెలియలేదు అనుకో నువ్వైనా చెప్పొచ్చు కదా. అపర్ణ ఆర్యకు తెలియలేదనుకో నువ్వైనా చెప్పొచ్చు కదా, కనీసం నాతో అన్నా నేను ఇక్కడ తీసుకురమ్మని చెప్పేదాన్ని. మీ అంజు ఏమనుకుంటుంది చెప్పు అన్నది తులసి. మనం ఏమైనా అనుకుంటామని చెప్పలేదేమో అక్క. మనం ఏమనుకుంటాం కావేరి, మన అపర్ణ చెల్లెలు భర్త అంటే మనకు కావలసిన వాళ్లే కదా. అపర్ణ ఈసారి నుంచి అలా చేయకు, మీ వాళ్ళు ఎవరొచ్చినా మన ఇంటికి తీసుకురా, సరేనా అన్నది తులసి. అలాగే పెద్దత్తయ్య గారు అన్నది. ఈ విషయం వచ్చిన రోజు తెలిస్తే ఇక్కడే ఉండేవాడిని, అప్పుడు అపర్ణను రోజు చూస్తూ ఉండేవాడిని అని మనసులో అనుకుని నా జీవితంలో ఏదీ టైంకి జరగదు అనుకుంటా. అప్పుడు అపర్ణ చెప్పిన టైంకి వెళ్ళలేకపోయాను, ఇప్పుడు ఇంటికి రావడం మిస్ అయ్యాను అని మనసులో అనుకుంటూ ఏం మాట్లాడకుండా ఉండేసరికి నీల్ చాలా తక్కువ మాట్లాడతాడా అని ఆర్యని అడిగింది తులసి. నీల్ లేని నవ్వుని మొహం మీద తెచ్చుకొని అదేం లేదంటే కొత్త వాళ్ళతో నేను కొంచెం కలవలేను అంతే అని అన్నాడు. రోజు ఆఫీస్ అయిన తర్వాత ఇంటికి వస్తూ ఉంది నీల్, మేము అలవాటు అవుతాం అన్నది తులసి. నీల్ అపర్ణను చూసి చూడనట్టు చూసి అలాగే ఆంటీ, రావటానికి ట్రై చేస్తాను, నాకు హ్యాపీగా ఉంటుంది అని అన్నాడు. అపర్ణకు నీల్ ఉద్దేశం అర్థమై మనసులో అత్తయ్య గారు మీరెందుకు రమ్మంటారు, ఇప్పుడిప్పుడే ఆర్య గారు కోపం తగ్గించుకొని ఉంటున్నారు, ఈ నీల్ వల్ల తగ్గిన కోపం ఇంకా ఎక్కువ అవుతుందంటే ఆర్య గారిని ఆపడం నా వల్ల కాదు. ఏ సందర్భంలో అయినా నీల్ విషయం తెలిస్తే ఇంకేమైనా ఉందా, నిజం చెప్పలేదని నన్ను జీవితంలో క్షమించను, అలాగే నీల్ ఏం చేస్తారో కూడా తెలియదు, ఎందుకు వచ్చిన గొడవ, ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండటం మంచిది అని అనుకుని ఆలోచనలో ఉంది అపర్ణ. తులసి కావేరి నీళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. ఆర్య అపర్ణ వెనుక చీరలో నుండి చేతిని పెట్టి నడుం పట్టుకొని మొత్తం ఆలోచిస్తూ ఉన్న అపర్ణ ఉలిక్కిపడి ఆర్య వైపు చూసింది. ఆర్య ఏం తెలియనట్లు మొహం పెట్టాడు. అపర్ణ ఆర్య చేయి పట్టుకొని తీయండి అని చిన్నగా చెప్పింది. నేనేం చేశాను అమ్మడు, చీరలో నుండి నీ నడుము చూసి నా చెయ్యి నా మాట వినకుండా అలా పట్టేసుకుంది అని చిన్నగా నొక్కాడు. ఆర్య అలా చేయగానే అపర్ణ ఒక్కసారిగా షాక్ అయి నిలబడిపోయింది. తులసి చూసి అపర్ణ ఏమైంది అలా ఉన్నావు అని అన్నారు. నీళ్ళు ఉంటాడు కదా, పైకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వద్దురు రండి అని అంటుంది మమ్మీ. అవునా, మేము మాట్లాడుతూ ఉంటాం, మీరు వెళ్ళి రండి అన్నది. తులసి చెప్పగానే అమ్మడు రా వెళ్దామని అపర్ణ భుజం చుట్టూ చేయి వేసి పైకి తీసుకువెళ్ళాడు. నీళ్ళు కదంతా చూస్తూ ఉంటే నిప్పుల మీద కూర్చున్నట్లు ఉంది. ఆర్య రూమ్లోకి రాగానే అపర్ణ కోపంగా ఆర్య గారు అందరి ముందు ఏంటి మీరు చేసింది అన్నది. మరింత అందంగా రెడీ అయి నా కోసం బయట ఎదురు చూస్తూ ఉన్న నిన్ను చూడగానే ఎత్తుకొని నిన్ను రూమ్లోకి తీసుకురావాలనిపించింది, నీళ్ళు ఉండటం వల్ల ఆగిపోయాను. నీళ్ళు లేకపోతే ఎత్తుకొచ్చేవారా, అందులో డౌట్ కూడా ఉందా, ఉదయం నువ్వు చీర కట్టుకుంటుంటే ఆ చీరను నేనైతే ఎంత బాగుండేదో, నిన్ను ఎక్కడ కావాలని అక్కడ తాకొచ్చు అంటూ ఏదవైపు చూడగానే అపర్ణకు సిగ్గువేసి ఆర్య కళ్ళను చేతితో మూసేసింది. ఆర్య ఆ 2 చేతులు పట్టుకొని అమ్మడు నువ్వు కళ్ళు మూసినంత మాత్రాన నేను నీ అందాన్ని చూడలేను అనుకున్నాను. కళ్ళ మీద చేతులు తీసి ఆర్య గారు ఈరోజేంటి మీరు ఇంత అల్లరి పిల్లాడిగా అయిపోయారు అని అన్నది. దేవకన్య లాంటి అందమైన భార్యను పెట్టుకొని ఎవరైనా కొంటి పిల్లాడిలాగా అల్లరి పిల్లాడిలాగా మారకుండా ఉంటారు అమ్ముడు అని అపర్ణను ఎత్తుకొని బెడ్ మీద పడుకోబెట్టాడు. తులసి కిచెన్లోకి వెళ్ళింది. నీళ్ళకి ఇల్లు చూడాలనిపించి ఆంటీ ఇల్లు చూసి వచ్చేదా అని అడిగాడు. వెళ్ళి చూడు నీల్ అన్నది. నీళ్ళు లేచి పైకి వెళ్ళి
అపర్ణ రూమ్ కోసం వెతుకుతూ ఉన్నాడు. ఆర్య రూమ్లోకి వస్తూ లాక్ చేయటం మర్చిపోయాడు. అపర్ణ పక్కన ఆర్య పడుకోబోతూ, ఆర్య గారు మీరేం చేస్తున్నారు, లేవండి, కింద అత్తయ్య గారు వాళ్ళు చూస్తూ ఉంటారు. ఏం చూడర్లే అంటూ అపర్ణను కౌగిలించుకొని, ఇలా నిన్ను హక్ చేసుకుంటే చాలమ్మా, నా బాడీలో ఏదో ఎనర్జీ వచ్చినట్లు ఉంటుంది, అందుకే హక్ చేసుకుంటున్నాను, అంతేకాని నువ్వు అనుకునే దానికోసం కాదులే అని అన్నాడు. నేనేం అనుకోలేదు అని లేస్తుంటే లేవనివ్వలేదు ఆర్య. ఇద్దరు ఒకరికొకరిలో ఒకరు ఉన్నారు. నీల్ వచ్చి డోర్ ఓపెన్ చేశాడు. ఆ సౌండ్కి ఆర్య పైకి లేచి చూసి అక్కడ నీల్ కనిపించగానే కోపంతో నీల్ వైపు చూశాడు. ఆర్య కోపంగా చూస్తుంటే ఏమైందా అని అపర్ణ లేచి చూసింది. డోర్ దగ్గర నీల్ నిలబడి ఉన్నాడు. అంతే, అపర్ణ చీర సర్చ్ చేసుకొని లేచి నిలబడింది. ఆర్య కోపంగా చూస్తుంటే నీల్కి భయమేసి, సారీ ఆర్య గారు, ఇల్లు చూస్తూ ఇలా వచ్చాను అని అన్నాడు. అసలు ఎవరు పర్మిషన్ తీసుకొని పైకి వచ్చావు, అది కూడా నా రూమ్ దగ్గరకు అని కోపంగా లేచాడు. అపర్ణకు ఆర్య నీల్ ఏమంటాడని భయంతో ఆర్య చేతిని గట్టిగా పట్టుకుంది. అపర్ణ అలా చేయి పట్టుకోగానే ఆర్య కోపంగా చూశాడు. ఆర్య అలా చూడగానే భయంతో చేయి వదిలేసింది. నీల్ కూడా ఆర్యని అంత కోపంగా చూడటం ఫస్ట్ టైం అవడం వల్ల భయం వేసింది. ఆర్య నీల్ దగ్గరకు వచ్చి నీళ్ళని సూటిగా చూస్తూ, డోర్ వేసుకున్నప్పుడు డోర్ నాక్ చేసి రావాలని మినిమం కామెంట్స్ కూడా నీకు తెలీదా అని అన్నాడు. ఆర్య అలా అడగగానే ఏం చెప్పాలో తెలియక గుటకలు మింగుతూ, ఇల్లు బాగుంటే చూస్తూ డోర్ తీశాను ఆర్య గారు, ఐఎమ్ సారీ అన్నాడు. కిందకి వెళ్ళి వస్తానని అదే కోపంతో అన్నాడు. సరే అంటూ అపర్ణ వైపు చూద్దాం అనుకునే లోపు ఆర్య కోపంగా చూస్తూ ఉండటం చూసి అపర్ణను చూడకుండా కిందకు వచ్చాడు. నీల్ కిందకి వెళ్ళగానే అపర్ణ గుండె మీద చేయి వేసుకొని ఊపిరి తీసుకొని, అయ్యా, ఆర్య గారు ఎంతటితో ఈ గొడవ ఆపేశారు అని అనుకుంది. అపర్ణ అలా నిలబడే ఉంటే, ఏంటి అలా చూస్తున్నావు, నిలబడ్డావు, వచ్చింది నీ చెల్లి భర్త, ఏం కావాలో చూసిరా అని కోపంగాని వాష్రూంలోకి వెళ్ళాడు. ఇదేంటి ఆర్య గారు నా మీద కోపంగా ఉన్నారు, నేనేం చేశాను ఇప్పుడు అని కిందకి వెళ్ళాలా వద్దా, వెళ్ళకపోతే అరుస్తారేమో అని కిందకి వెళ్ళింది ఆ పని. స్టోరీ కంటిన్యూ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.